జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 2న హత్యకు గురైన ఉప్పు రమణారెడ్డి కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ పోస్టుమార్టం కోసం ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శవాన్ని బయటకు తీశారు పోలీసులు. పోస్టుమార్టం తర్వాత బాడీ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో రమణారెడ్డి సోదరుడు నిరంజన్ ఫిర్యాదుతో అనుమానితులను అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు. పాత కక్షలతో 8 మంది దుండగులు రమణారెడ్డిని దారుణంగా కొట్టి ప్రాణాలతో ఉండగానే భూమిలో పాతిపెట్టినట్టుగా గుర్తించారు. కొండగట్టు గుట్టపైకి వెళ్లే మెట్ల దారి పక్కన ఉపాధి హామీ కోసం తీసిన గుంతలో రమణారెడ్డిని సజీవంగా పాతిపెట్టారని నిర్ధారించారు. నిందితుల్లో పలువురు మైనర్లున్నట్లు కూడా తెలిపారు పోలీసులు. అన్ని ప్లాన్ తోటే రప్పించారు, అన్ని ప్లాన్ తోటే కొట్టి చంపారు. ఉప్పు రమణారెడ్డి ఏం జరిగింది అని సోమవారం రాత్రి కొట్టిరు. అక్కడ కొట్టినాక తీసుకొచ్చి కొట్టుకుంటా వేసి అన్ని బండలతో కొట్టి ట్రాక్టర్ తోటి కొట్టి కట్టేసి ఇవన్నీ కక్షతోటే కదా, ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అన్ని ప్లాన్ తోటి ఆండి బతుకుండద్దని అన్ని చంపారు. అన్ని 8 మంది అయితే మనకు పాత కక్షలు అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళందరికీ అని లేవు, ఒక ఇద్దరికి ఉన్నాయి వాళ్ళ. అట్లా పెళ్లి సంబంధం లేదు, భరత్ సంబంధం లేదు, ఏది సంబంధం లేదు. పెళ్లి 5 తారీఖు పెళ్లి ఉంది, ఇది 2 తారీఖు అంది అల్బీ ఉంది. 2 తారీఖు నాడు వాడు వేసుకొని వచ్చి అన్ని కొట్టిండు. వాళ్ళ అల్లుడు నీడు కొట్టేయన్ని కథం చేయాలనే వేసారు. ఈ పెళ్లికి సంబంధం లేదు, ఏది లేదు. ఇది వాడు క్యాజువల్గా అత్తడు పోతాడు ఇంటికి. ఇన్ని కథం చేయాలనే వేసారు వాళ్ళు. ఏ పెళ్లికి కూడా సంబంధం లేదు.